మనుషుల భాషలు వేరు, కంప్యూటర్ భాషలు వేరు. కంప్యూటర్ భాషతో కూడా సైబర్ దోపిడీ చేయొచ్చు, కోట్ల రూపాయలు కొల్లగొట్టేయచ్చు అనేది సైబర్ నేరగాళ్ళు నిరూపిస్తున్నారు తాజాగా. అంటే మనిషి భాషలు వాడుతున్నట్టుగా నమ్మించి కంప్యూటర్ భాషను ఉపయోగించి ఇందులో కూడా చాలా పెద్ద స్కామ్ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మోసపోతారు. ఇప్పుడు ఆల్రెడీ మోసపోతున్నారు. అలాగే మోసపోయి లక్షలు కాదు కోట్ల రూపాయలే పోబోతున్నాయి, ఒక్కొక్కల ఖాతా నుంచి ఖాళీ అయిపోతున్నాయి. వాస్తవానికి మామూలుగా అయితే భూతద్దం పెట్టి చూసి వెతికినా సరే అవతల మాట్లాడేది మనిషా లేదంటే కంప్యూటరా అనేది పసిగట్టడం చాలా కష్టమట. అచ్చం అలాగే ఉంటుంది. భూతద్దం పెట్టి వెతికి చూసినా సరే ఇంత తేడా కూడా కనిపించదు. మనకు ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేస్తే చాలు మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. సైబర్ నేరగాళ్ళు దీన్ని ఏమని పిలుస్తారు అంటే హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్. హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ అంటారు దీన్ని. దీనికి ఇప్పటికీ కూడా దీన్ని ఎలా అరికట్టాలి అనేది కూడా నిపుణులు ఇంకా దీనికి విరుగుడు కూడా కనిపెట్టలేకపోతున్నారట. ఎక్కువ ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని బారిన పడతారు. ఎందుకంటే మనకి చాలా అకౌంట్స్ ఉంటాయి. చాలామందికి ఇప్పుడు అందరికీ అమెజాన్ అనో ఫ్లిప్కార్ట్ అనో ఇలా రకరకాల ఆన్లైన్ షాపింగ్ చేసే అకౌంట్స్ ఉంటాయి. మీషోనో మింత్రా రకరకాలు ఉన్నాయి కదా. వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సేమ్ అదే ఇప్పుడు అకౌంట్కి సంబంధించి మనకు ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా వాళ్ళ నుంచి వచ్చినట్టే ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. ఒక్క అక్షరం కూడా తేడా ఉంది అని మనం కనిపెట్టలేము. అంటే ఎందుకు కనిపెట్టలేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ ఉంది, స్మాల్ ఏ లేదంటే క్యాపిటల్ ఏ. ఈ స్మాల్ ఏ అనే లెటరు అది ఇంగ్లీష్ వర్డ్ అయితే ఇందులో ఒక లాటిన్కి సంబంధించిన పదం కూడా ఏ ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ అది కంప్యూటర్ల కోడింగ్లో మాత్రమే దానికి సంబంధించి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మన కంటితో అయితే మాత్రం ఆ డిఫరెన్స్ మనం చూడలేం. దాంతో వాళ్ళు సేమ్ అదే లెటర్ని ఇంగ్లీష్లో పెట్టి కొన్ని లాటిన్ పదాలని మన భాషలో మార్చుకొని అక్కడ మనకు ఒక మెసేజ్ పంపిస్తున్నారు, మీ అకౌంట్ బ్లాక్ చేయడం జరిగింది, ఇమీడియట్గా ఈ లింక్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీ అకౌంట్ రీఓపెన్ చేస్తాం, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి అంటారు. వాళ్ళు ఆ లాగిన్ క్లిక్ చేసి ఆ లింక్ మీద యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఈ వెంటనే వాళ్ళు అక్కడ లాగిన్ అయిపోతారు. మన ఖాతాలో వాళ్ళు షాపింగ్ చేసేస్తున్నారు, అది వీళ్ళకి తెలియట్లేదు. తర్వాత ఆ సీన్ కట్ చేస్తే మొత్తం మనదంతా హ్యాక్ అయిపోతుంది, మన సమాచారం అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాజాగా ఇలాగే జరిగింది. ఈ కామర్స్ సంస్థ నుంచి మెయిల్ వచ్చింది ఒక వ్యక్తికి, సాంకేతిక కారణాల వల్ల సదరు సంస్థ ఖాతా నిలిపివేశాము, ఖాతా మీదేనే నిర్ధారించుకునేందుకు ఈ కింద లింక్ని క్లిక్ చేయండి అనే దాని సారాంశం. ఆ లింకు సేమ్ ఈ కామర్స్ సంస్థ నుంచి మాదిరిగానే ఉండడంతో క్లిక్ చేసేస్తాం, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. కొద్దిసేపటి తర్వాత అతని ఖాతా ద్వారా అనేక వస్తువులు కొనుగోలు చేసినట్లు ఒక మెసేజ్ అయితే వస్తుంది. అయితే అవన్నీ కూడా వాళ్ళు పంపించినవి, ఒరిజినల్గా మనం ఏదైతే ఖాతా ఉంటుందో అది పంపించినవి. ఎక్కడ చిన్న ఇసుమంత తేడా కూడా మనకు కనిపించదు. కానీ సీన్ కట్ చేస్తే తర్వాత అక్కడ పరిస్థితి అంతా మారిపోద్ది అనమాట. అక్కడ జరిగింది మనమే కొనుగోలు చేసామా లేదనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిన తర్వాత తెలుస్తుంది. అయితే ఒక వాస్తవానికి అసలు సంస్థ పేరు ఏ అనే అక్షరం లాటిన్ ఉంటుందట, లాటిన్ లెటరు. అయితే మనకు వచ్చే లింక్లో మాత్రం ఏ అనే అక్షరం సిరిలిక్ భాషది ఉంటుందట. ఇక్కడ భాషలో మార్పు చూడండి, చూడడానికి ఒకేలా ఉన్న కంప్యూటర్ మాత్రం ఈ రెండు అక్షరాలు వేరువేరు. అంటే నేరగాళ్ళు అసలు సంస్థ సైట్లోని ఒక అక్షరం మార్చి లింక్ పంపి దాని ద్వారా మన యూజర్ ఐడి పాస్వర్డ్ అప్పటికే తస్కరిస్తారు. వాటిని వాడి అసలు సంస్థలో అతని పేరుతో షాపింగ్ చేస్తారు. ఒకప్పుడు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన వెబ్సైట్లో ఒక అక్షరం మార్చి సైబర్ నేరగాళ్ళు మోసం చేసేవారు. దాని గురించి ప్రజల్లో అవగాహన పెరగడంతో ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ పేరుతో మరో మోసానికి తెరదీశారు. రెండు వేర్వేరు భాషలకు చెందిన ఒక అక్షరం మన కంటికి ఒకేలా కనిపించిన కంప్యూటర్ మాత్రం దీన్ని వేరుగానే పరిగణిస్తుంది అనేది. అంటే ఒక రకంగా ఇది కొంతమందికి అయితే ఇబ్బంది చాలా వరకు. లేదు మనం ఇప్పుడు కొన్ని అకౌంట్లో ఈ కామర్స్ సంబంధించి అందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా, ప్లస్ ఏంటంటే మనం అందులో ఒక క్రెడిట్ కార్డు ఒక డెబిట్ కార్డు ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసేసి ఉంటాం అందులో, అంటే దానికి సంబంధించిన అన్ని ఎంటర్ చేసి లాస్ట్లో మనకు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసేసి షాపింగ్ చేసేస్తూ ఉంటాం. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక సరికొత్త సైబర్ నేరం. ఎక్కువ ఈ కామర్స్ వెబ్సైట్లు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.